పేదల కడుపు నింపినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టడన్నం లేకపోతే అది వృధా అని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని ధరణికోట్లో ఏర్పాటు చేసిన గ్రామీణ అన్నా క్యాంటీన్ ను ఆయన కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ₹5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసి అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు క్యాంటీన్ కు వచ్చిన పేదలకు, కార్మికులకు ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికే ప్రజాప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తెచ్చిందన్నారు. ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారని, అదే స్ఫూర్తితో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. 2026లో అధికారంలోకి రాగానే తొలుత పట్టణాల్లో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందని, త్వరలో మరో 5 సిద్ధమవుతాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజు 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకు ₹54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయ్ పాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్ల నిర్మాణానికి 43 కోట్లు, వాటి నిర్వహణకు ఏడాదికి అదనంగా 58 కోట్లు ఖర్చవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత పాలకులు అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టారని, వారికి విధ్వంసం, హింస, కూల్చడం మాత్రమే తెలుసునని, అందుకే ఆ పార్టీ పేరును గొడ్డలి పార్టీగా మార్చుకోవాలన్నారు. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతను వైసీపీ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.